జగిత్యాలలో నిరుపేదలు రోడ్డెక్కారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతేడాది బీఆర్ఎస్ సర్కారు 3,700కు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందించింది. అయితే ఆ కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కారు విఫలమైంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. వారం రోజుల్లో వసతులు కల్పించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మాకు ఓట్లేసినామనంటే మేము ఎందుకు వేసినాం, మాకు అన్ని చేస్తారని చెప్పేసి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా జీవరెడ్డి సార్ అయినా మాకు ఎవరు మద్దతు ఇస్తారో, మాకు ఇప్పుడు మౌలిక వసతి లేదు. మేము ఎవరికి ఒక ఓటు వేయదలుచుకోలేము. అసలే మా 4,000 ఓట్లలో ఒక ఓటు రాదు. మాకు కావాల్సిన ఇప్పుడు కరెంటు, డ్రైనేజ్ ఎక్కడిదక్కడ అయిపోయింది. వాటర్ సౌకర్యం లేదు. మాకు ఇక్కడ వచ్చి మేము ఎంత బాధలు పడాలో అంత బాధలు పడుతున్నాం. మాకు కరెంటు వేసుకుంటే తీసేస్తుర్రు. మేము ఎట్లా బతకాలనుకుంటున్నాం మరి? తీసేసిపోతే అంటే ఇక్కడ పెద్ద మనుషులు కాళ్ళు మొక్కుతున్నా కానీ మమ్మల్ని కేర్ ఎత్తలేరు ఇక్కడ అంటే ఏందన్నట్టు. మాకు కానీ మౌలిక వసతులు ఏది వేయంది మాత్రం మేము ఇక్కడికి వెళ్ళి కదలేదు. మాకు ఈ వారం లోపు మాకు ఏదైనా ఏతనే మేము దేనికైనా ఉంది, మేము ఓటేసి గెలిపించుకున్నాం. మాకు ఎవరైతే మద్దతుగా సపోర్ట్ ఇస్తారో మేము వాళ్ళకే ఓటేస్తామని మేము అందరి తరఫున మేము చెప్తున్నాము. లేదంటే మేము కలెక్టర్ ఆఫీస్ ముంగట మాత్రం ధర్నాకు సిద్ధంగా ఉంటాం. అది రేపు 2 రోజులలో మేము సిద్ధపడి ఎక్కడ వేసి దీనికోసం మాత్రం ఇది మాత్రం మాకు ఖచ్చితంగా ఈ వారం లోపే మాకు చేయగలరు అంతే. మేము నిన్న కొంచెం మాట్లాడినాము. 15 మంది మా తరఫున మాట్లాడితేనే ఇవాళ పొద్దున స్తంభాలని ఇచ్చేసారు. మరి ఇంకా మేము ఇంకా ఎంతవరకు ఎంత వస్తే అంత మరి చేస్తారు కావచ్చు. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 4,000 మంది కాదు, మేము డబల్ చేసుకుంటాం. డబల్ చేసుకొని మేము ఈ ఇండ్ల కోసం సపోర్ట్ గా మేము అడుక్కున్నైనా సరే మాకు సపోర్ట్ చేయండి. మేము బయట వాళ్ళనైనా కొనుక్కొని తీసుకొచ్చుకొని అంతా మాకు దగ్గర ఉన్నది. మా బాధ మేము ఇంతకన్నా విన్నవించుకోలేము. ఎవరు ఏ విధంగా మాకు మద్దతు చేస్తారో వాళ్ళకు మా ఓటు మాకే.